శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి, ఓ గోవింద, ఆషాఢ శుక్ల ఏకాదశి అయిన హరిశయని ఏకాదశిని వివరించితిరి. ఇప్పుడు నాకు శ్రావణ కృష్ణ పక్ష ఏకాదశిని గూర్చి తెలుపవేడెదనని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో ఇలా చెప్పనారంభించారు. ఓ రాజా, శ్రావణమాస కృష్ణపక్షములో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నాడు శంఖచక్ర గదా పద్మాలతో చతుర్భుజుడైన గదాధరుడు, శ్రీధరుడు, శ్రీహరి, శ్రీ విష్ణువు, మాధవుడు, మధుసూదనుడు అయిన శ్రీకృష్ణ భగవానుని పూజించి రోజంతా ఉపవాసమున్న వారికి కాశీలో గంగా స్నానముతో వచ్చే పుణ్యము కన్నా, పుష్కర క్షేత్ర దర్శనం కన్నా, నైమిసారణ్య దర్శనం వలన పొందే పుణ్యం కన్నా, హిమాలయాల్లో కేదారేశ్వరుని దర్శనం పుణ్యం కన్నా, సూర్యగ్రహణం రోజున కురుక్షేత్రంలో స్నానమాచరిస్తే వచ్చే పుణ్యం కన్నా, భూమినంతా దానమిచ్చినా వచ్చే పుణ్యము కన్నా, బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి అంటే పుష్కర స్నానం ఆచరించుటచే వచ్చే పుణ్యము కన్నా ఈ ఏకాదశి ఉపవాసం వలన ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవసించిన మానవులు దేవతలు, గంధర్వులు, పన్నగులు, నాగులతో సమాన శక్తి గలవాడవుతారు. విషయవాంఛలచే పాపకర్మలకి లోబడిన వారు కూడా ఈ ఏకాదశి ఉపవాసం చేస్తే పుణ్యవంతులవుతారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే యమధర్మరాజు వలన భయం కానీ పునర్జన్మ కానీ ఉండవు. కామికా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని ముత్యాలతో, వజ్ర వైఢూర్యాలతో, కెంపు, మరకత, మాణిక్యాలు, గోమేధిక, పుష్యరాగాలు ఉపయోగించి పూజించే కంటే లేత తులసీ దళాలతో పూజిస్తే సర్వ పాపాలు నశించబడతాయి. ఏకాదశి రోజున తులసిని నాటినా, తులసీ మాతను స్పర్శించినా, తులసికి నీళ్లు పోయటం వలన, తులసీదేవి ముందు నేతి దీపం పెట్టడం వలన సర్వరోగ విముక్తులై చివరికి శ్రీకృష్ణ భగవానుని నివాసం లభిస్తుంది. ప్రతిరోజు తులసి పూజ చేస్తే కృష్ణ భగవానుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది. తులసి పూజ వలనే వచ్చే పుణ్యాన్ని చిత్రగుప్తుడు కూడా లెక్కగట్టలేడు. భగవంతుడికి తులసీదేవి అంటే అంత ప్రేమ. కామికా ఏకాదశి ఉపవాస వ్రతం వలన బ్రహ్మహత్యాపాతకము, బ్రాహ్మణ హత్యాపాతకము కూడా పోగొట్టగలది. ఇంతెందుకు, ఇది సర్వపాపహరణము చేయగల శక్తి గలది. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ధర్మరాజుకి కామికా ఏకాదశి మహత్యాన్ని వివరించారు. ఈ కథను విన్నవారు కూడా పాపం పోగొట్టుకొని విష్ణులోకాన్ని పొందగలరు. ఈ కథ వ్యాస భగవానునిచే రచించబడిన బ్రహ్మ వైవర్త పురాణ అంతర్గతము నుండి గ్రహించబడినది.